నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఎవరైతే ఒక మంగళకరమైన శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అండి, ఒక సంతానం కలగాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళందరి కోసము కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మిగతా ఎలాంటి కార్యాలకైనా సరే చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. చక్కటి పరిహారం ఇది. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఇంతవరకు కూడా మనం ఎన్నో రకాల పరిహారాలను చూస్తూనే ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే పరిహారం అండి, నిజంగా చాలా వరకు కూడా ఉపయోగించి అందరూ అక్క మాకు మంచి రిజల్ట్ కనిపించింది అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నారండి. అలాంటి చక్కటి పరిహారాన్ని ఈరోజు మనం తెలియజేయబోతున్నాము. ఇంకా ఈ పరిహారం అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చండి. అంటే నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే, మా అక్క మేము వేరే మతస్థులం అక్క మేము చేసుకోవచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు. అలా కాదండి, ఎవరికైతే నమ్మకం అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా అమ్మవారిని తలుచుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఇంకా ఈ పరిహారము ఎప్పుడు చేయాలి అని అంటే కనుక మనం గురువారం నాడు చేయొచ్చు, లేదంటే కనుక శుక్రవారం నాడు చేసుకోవచ్చండి. నిజంగా చాలామంది కూడా అడిగే ఒక విషయం, అక్క మీరు ఎన్నో రకాలు చెప్పారు, నాకు ఇంతవరకు కూడా ఒక్క విషయం కూడా జరగలేదు అని చెప్పి చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారండి. నిజంగా ఒక మ్యారేజ్ గురించి కానీ, ఇంకా మిగతా శుభకార్యాలు సంతానం గురించి కానీ, ఒక సొంతిల్లు కట్టుకున్నాం ఆగిపోయింది, మళ్ళీ మేము గృహప్రవేశం చేసుకోవాలి అని అంటే కనుక ఎన్నో కష్టాలు పడుతున్నామని కానీ, ఏదైతే ఒక శుభకార్యం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, శుభవార్త వినాలి అని అనుకుంటున్నారో, ఒక గుడ్ న్యూస్ వినాలి అని అనుకుంటున్నారు తెల్లవారేసరికి, వాళ్ళందరూ కూడా అండి ఈ పరిహారాన్ని ఈరోజు చేసి చూడండి. నిజంగా గురువారం చాలా మంచిది. గురువారము ప్లస్ శుక్రవారము ఈ పరిహారం చేయడానికి చాలా ఉన్నతమైన రోజులండి. ఇంకా ఆ పరిహారానికి కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే పసుపు అండి. మీ అందరికీ తెలుసు పసుపుకు ఉన్న శక్తి ఏంటి అనేది. ఈరోజు గురువారం నాడు ఎప్పుడు కూడా మనం బాబాగారికి ఎక్కువగా పసుపు రంగుతో ఉన్న పువ్వులను కానీ, పసుపు రంగుతో ఉన్న వస్త్రాలను కానీ ఉపయోగిస్తే మంచిది. కాబట్టి ఎందువల్లంటే పసుపు అంటేనే మనకి నిజంగా గురుబలం పెరగటం కోసం ఈ పసుపుని గురువారం నాడు ఆ గురువు గారిని మనం మనసులో తలుచుకొని నిజంగా ఈ పసుపుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పసుపు మీరు ఆల్రెడీ ఇంట్లో ఉన్న పసుపు అయినా సరే పర్వాలేదండి, లేదంటే కనుక మీ దగ్గర ఇంకా వేరే తెచ్చుకోగలను అని అనుకున్న వాళ్ళైనా సరే సాయంత్రం లోపు చక్కగా మీరు ఒక హోరా సమయంలోపు రెడీ చేసి పెట్టుకోండి. హోరా సమయం అంటే సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రిపూట. అందువల్ల ఆ సమయంలో చేస్తే నిజంగా వెంటనే మన రిజల్ట్ అనేది చూడొచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒక చిన్న రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ తీసుకోండి, లేదంటే ఒక మామూలుగా పింగాణి గిన్నె కానీ ఏదైనా సరే మీ దగ్గర ఉన్న గిన్నెలను తీసుకొని అందులో కొంచెం అండి ఒక 2-3 స్పూన్లను పసుపుని వేయండి. వేసి మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో, ఎవరి కోసమైతే మ్యారేజ్ కోసం చేస్తున్నారో, వాళ్ళకి సంతానం కలగాలని చేస్తున్నారో, వాళ్ళకి ఒక మంచి జాబ్ రావాలని చేస్తున్నారో వాళ్ళని పక్కన వీలైతే కనుక వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోండి. లేదు వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోయారు, పక్కన లేరు అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళ గురించి అయినా సరే మీరైనా సరే చేయొచ్చు. ఇంకా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇట్లాగా ఒక చిన్న ప్లేట్లో మీరు పసుపుని తీసుకొని ఇందులో ఏం చేస్తారు అని అంటే, మీరు మీ ఉంగరపు వేలు ఉంది కదా, ఉంగరపు వేలుతో శ్రీం అనే అక్షరాన్ని వ్రాయండి. ఆ పసుపు మీద శ్రీం అనే అక్షరాన్ని రాసి ఆ తర్వాత మీరు ఒక 1 రూపీ కాయిన్ని కూడా మీరు ఆ పసుపు మీద పెట్టండి. శ్రీం అని రాసేసిన తర్వాత 1 రూపీ కాయిన్ని ఆ పసుపు మీద పెట్టండి. నిజంగా అండి పసుపు అనేది మనకి గురుబలాన్ని ఎలా అయితే పెంచుతుందో, ఈ శ్రీం అనే బీజాక్షరం కూడా అండి నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని 100 రెట్లు పెంచగలిగే చాలా శక్తివంతమైన బీజాక్షరం అండి. అలాంటి అక్షరంతో పాటు మనం ఒక 1 రూపీ కాయిన్ కూడా చాలా విశేషం. అందువల్ల ఈ గురువారం కానీ శుక్రవారం కానీ ఇలా చేస్తే కనుక చాలా మంచిది. అంతే అయిపోలేదండి, వీడియోని ఎప్పుడు కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలామంది కూడా మళ్ళీ వీడియోలో చెప్పిన విషయాలనే మనం
కమెంట్స్లో పెడుతూ ఉన్నారు. అందువల్ల వీడియోని పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒక చిన్న పేపర్ తీసుకొని, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో మీరు మీ కోరిక ఏదైతే ఉందో వాళ్ళ గురించి, ఎవరి గురించి అయితే మీరు చేస్తున్నారు అంటే పక్కనే వాళ్ళు ఉంటే కనుక పర్వాలేదు, వాళ్ళని కూర్చోబెట్టి చేయండి. లేదంటే కనుక మీరు ఇలాగా వాళ్ళు పక్కన లేరు, వాళ్ళ కోసం మీరు చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో మీరు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళ కోరికని, అంటే ఎవరి కోసమైతే చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఒక కోరిక అనేది ఉందో, మీ గురించి అయినా సరే మీరు చేయాలనుకుంటున్నారనుకోండి, ఆ విషయం ఏదైతే ఉందో ఆ కోరికని దాని మీద ఆ పేపర్లో రాయండి. మీరు ఇంకా రాయటం కోసం మీరు ఎలా ఒక రెడ్ కలర్ పెన్నుని ఉపయోగించండి ఫ్రెండ్స్. రెడ్ కానీ గ్రీన్ కానీ అలా ఆ కోరికని రాయండి. అంటే సంతాన భాగ్యం కలగాలి అని అనుకోండి, సంతానం అని రాస్తే సరిపోతుంది. మ్యారేజ్ అనుకోండి, పెళ్ళి అని రాస్తే సరిపోతుంది. ఉద్యోగం అయితే ఉద్యోగం అని రాస్తే సరిపోతుంది. అలా రాసినప్పుడు ఎవరి కోసం అయితే చేస్తున్నారు వాళ్ళ పేరును కూడా పైన రాయండి. ఆ పేపర్ మీద వాళ్ళ పేరు రాయండి. మీరు దేనికోసం అయితే చేస్తున్నారో ఆ విషయాన్ని దాంట్లో రాసి ఆ పేపర్లో చక్కగా మడిచేసి, మీరు పసుపుని ప్లేట్లో వేశారు కదా, ఆ పసుపులో అడుగున కనిపించకుండా ఈ పేపర్ని లోపల పెట్టేసేయండి. అంటే ఆ పసుపుకి మధ్యలో మీరు శ్రీమ్ అని రాస్తారు కదా, రాసిన తర్వాత సైడ్ మళ్ళీ కూడా పసుపు అనేది మిగులుతుంది కదా, ఆ పసుపుని అడుగున పేపర్ పెట్టేసి ఆ పసుపు పేపర్ మీద వేయండి. వేసేసి ఒక 3 రోజుల పాటు అలా ఉంచేసేయండి. అంటే ఈరోజు చేస్తున్నారనుకోండి, ఈరోజు రేపు 3వ రోజు సాయంత్రం పూట మీరు ఆ పసుపుని తీసేసి మీరు బయటంతా పారేయాల్సిన అవసరం లేదండి. పసుపుని చక్కగా మీరు ఏదైనా ఒక డబ్బాలో వేసుకొని మీరు ఇంట్లో వాడుకోవచ్చు అనమాట. అంటే ఇల్లు తుడిచేటప్పుడు, వంటకి కాదండి, వంటకైనా సరే వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. శ్రీమ్ అనే అక్షరం అనేది బీజాక్షరం కాబట్టి చక్కగా ఒక లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి వంటకైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు. లేదంటే కనుక ఇంట్లో మీరు ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో వేసి ఆ పసుపుని ఇల్లు తుడుచుకోవడం కానీ, లేదంటే కనుక మీరు స్నానం చేసేటప్పుడు ఆ పసుపుని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయటం కానీ అలా చేస్తే కనుక చాలా మంచిది. ఇంకా ఆ 1 రూపీ కాయిన్ని మీరు తీసే పర్సులో కానీ బీరువాలో కానీ వేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా రాసిన పేపర్ని ఏం చేయాలి అని అంటే కనుక 3వ రోజు మామూలుగా చించేసి, మీరు ఏదైనా బర్న్ చేయగలిగితే బర్న్ చేయొచ్చు, లేదంటే కనుక మామూలుగా స్మాష్ చేసి చించేసి మీరు డస్ట్బిన్లో అయినా సరే పడేయొచ్చండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. అంటే 3 రోజులు కంపల్సరీగా ఉంచండి. మధ్యలో మీ కోరిక తీరడానికి కొంచెం లేట్ అయినా కూడా 3 రోజులు అనేది కంపల్సరీగా. ఫస్ట్ రోజే నాకు తీరిపోయిందక్క అని అనుకున్న వాళ్ళు ఆ పేపర్ని 3వ రోజే తీయండి. ఫస్ట్ మధ్యలోనే తీయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.